హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు శివబచ్చ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్ బాచ్పల్లి దగ్గర ఉన్నటువంటి జేకే టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మనకి టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పార్కింగ్ టైల్స్, పేవర్ బ్లాక్స్, తర్వాత సిమెంట్ బ్రిక్స్, తర్వాత ఫ్లై యాష్ బ్రిక్స్ తయారీకి అవసరమైనటువంటి అన్ని రకాల మిషనరీస్, యాక్సెసరీస్, రా మెటీరియల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, ప్రజెంట్ డేస్లోని కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది శరవేగంగా ముందుకు దూసుకుపోతుంది. ఇందులో గ్రోత్ అనేది ఇయర్ బై ఇయర్ ర్యాపిడ్గా పెరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి సిటీ నుండి విలేజ్ వరకు ఎక్కడ చూసుకున్నా సరే కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెంట్ హౌసెస్ అవ్వచ్చు, అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, తర్వాత కార్పొరేట్ ఆఫీసెస్ అవ్వచ్చు, హాస్పిటల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, పెట్రోల్ బంక్స్, మాల్స్, ఇలా ఎక్కడ చూసినా సరే మనకి పార్కింగ్ టైల్స్ కానీ సిమెంట్ బ్రిక్స్ కానీ కంపల్సరీగా అవసరం అవుతూ ఉంటాయి అనమాట. సో ఇంత రేంజ్లో డిమాండ్ ఉన్నటువంటి ఈ పార్కింగ్ టైల్స్ కానీ బ్రిక్స్ బిజినెస్ కానీ స్టార్ట్ చేస్తే బిజినెస్ ఎలా రన్ అవుతుందో మీరే ఆలోచించండి. ప్రాఫిట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అయితే కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా సరే డీసెంట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వారందరికీ ఇది ఒక మంచి చాయిస్ అని నేను చెప్తాను. సో అందుకోసమే ఈ బిజినెస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని హైదరాబాద్ దాకా రావడం జరిగింది, వైజాగ్ నుండి. సో మీకు ఈ వీడియోలో ఏంటంటే వీళ్ళ దగ్గర దొరికేటువంటి మొత్తం మిషనరీస్ అంటే మనకి పార్కింగ్ టైర్స్ తయారీ కానీ, తర్వాత పేవర్ బ్లాక్స్ కానీ, సిమెంట్ బ్రిక్స్ తయారీ కావాల్సిన అన్ని రకాల మిషనరీ అంటే మాన్యువల్ మిషనరీ నుండి ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీస్ వరకు ఏమేమి దొరుకుతాయి, అవి ఎలా వర్క్ చేస్తాయి, వాటికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటి, తయారీ విధానం ఏంటి, మొత్తం అన్ని A to Z మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దానండి. ఓకే ఫ్రెండ్స్, ఇందాకలే చెప్పాను కదా హైదరాబాద్లోని జేకే టైల్స్ మిషనరీ దగ్గర మనం ఉన్నామని. సో హర్షద్ దగ్గర సేల్స్ మేనేజర్ ఉన్నారు మన దగ్గర. టోటల్గా మనకి అన్ని మిషనరీస్ గురించి చెప్తారు. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అప్పుడే క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇటువంటి బిజినెస్ గురించి డీటెయిల్స్ మీకు ఎక్కడ దొరకవు, సో మన ఛానల్లోనే దొరుకుతాయి. ఓకేనా? హాయ్ సార్. మనం శివబచ్చ బిజినెస్ యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చాము. సో మనకి బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చాలామంది మనకి కమెంట్స్ అడుగుతున్నారు. సో ఇది కూడా ర్యాపిడ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉంది. ఇయర్ బై ఇయర్ చాలా ఎక్కువ హ్యూజ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. సో ఇటువంటి టైంలో బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది, కానీ ఇన్ఫర్మేషన్ మార్కెట్లో ఎక్కువ లేదు. సో అందుకోసం మీ కంపెనీ దగ్గరకు వచ్చాం. మొత్తం ఒకసారి చెప్పండి సార్. హలో ఫ్రెండ్స్, నా పేరు ఎండి హర్షద్ అలీ. నేను ఇక్కడ జేకే టైల్స్ మెషినరీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మనకు వచ్చేసి జేకే టైల్స్ మెషినరీలో సిమెంట్ బ్రిక్స్ అండ్ పార్కింగ్ టైల్స్ తయారు చేసుకోవడం కోసము మాన్యువల్ నుంచి సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అన్ని రకాలైన మిషనరీస్ మన దగ్గర మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఇది ఈ వీడియోలో చూపిస్తూ వస్తున్నాము మాన్యువల్ బ్రిక్ మేకింగ్ మషీను. ఇది వచ్చేసి మాన్యువల్. ఇందులో డై సెట్ చేంజ్ చేసుకొని మీరు ఏదైనా సైజు బ్రిక్స్ తయారు చేసుకోవచ్చు. లైక్ 943, 1286, 1288, 1688, 1684 ఇందులో తయారు చేసుకోవచ్చు. ఇది లో బడ్జెట్. ఇది ఎవరైనా తీసుకొని మామూలుగా స్టార్టప్ చేసుకోవచ్చు బిజినెస్. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ మనకు ఒక మాన్యువల్ మిషన్ ఉంది. సో మనం జనరల్గా బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనగానే హెవీగా ఊహించుకొని డ్రాప్ అయిపోతుంటారు. సో అటువంటి మిస్టేక్ చేయొద్దు. మనకి బేసిక్ మాన్యువల్ మిషన్ కానీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకసారి మీరు కంపెనీకి విజిట్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కొని మీరు పర్చేస్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సార్, ఇది ఎంత కెపాసిటీ సార్? పర్ డేకి ఎన్ని బ్రిక్స్ చేయొచ్చు? పర్ డే వచ్చేసి ఇది 200 నుంచి 300 వరకు బ్రిక్స్ తయారు చేసుకోవచ్చు. ఇది సింగిల్ ఫేస్లో అండ్ 3 ఫేస్లో అవైలబుల్ ఉంటుంది. పవర్లో మనము 0 మెయింటెనెన్స్ ఉంటుంది. ఈజీగా రన్ చేసుకోవచ్చు, ఈజీగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు దీంతో. సో అయితే ఇప్పుడు ఒకవేళ ఎక్కువ కెపాసిటీ చేయాలనుకున్నాం అనుకోండి బిజినెస్, సో ఈ మిషన్ అయితే సెట్ అవుతుంది కదా. దీనికి ఇంకా అడ్వాన్స్ ఏమైనా మిషన్స్ ఉన్నాయా? దీనికన్నా అడ్వాన్స్ మెషిన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇదైతే మాన్యువల్ మెషిన్ ఉంది. దీనికన్నా సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అన్ని రకాలుగా మెషిన్స్ మేము తయారు చేస్తాం. సో ఇందాక మనం చెప్పినట్లుగా మన దగ్గర అన్ని మాన్యువల్, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అనేవి మెషినరీస్ మన దగ్గర ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మేము. సో ఈ మషిన్ వచ్చేసి మనకు 2 క్యావిటీ మషీను, ఫ్లై యాష్ బ్రిక్ మేకింగ్ మషిన్. అంటే కొంతమంది 943 సైజు ఓన్లీ ఫ్లై యాష్ చేయాలనుకున్న వాళ్ళకు లో బడ్జెట్లో మనం ఇది మషిన్ ఇస్తున్నాము. స్టార్టప్ చేసుకోవడానికి ఇది చాలా బాగా మషిన్ ఉంది. ఇందులో ఫ్లై యాష్ బ్రిక్స్ తయారు చేసుకోవచ్చు, మాన్యువల్గా ఇది తయారు చేసుకోవచ్చు. మాన్యువల్ ఫ్లై యాష్ ఓన్లీ? ఎస్. ఫ్లై యాష్ కింద మనకి సిమెంట్ బ్రిక్కి తేడా ఏంటి వస్తుంది సార్? ఫ్లై యాష్ బ్రిక్ అంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, ఫినిషింగ్ కొంచెం స్మూత్గా వస్తుంది ఫ్లై యాష్లో. ప్లస్ ఇందులో అనేది వెయిట్ కొంచెం తక్కువ ఉంటుంది పెద్ద బ్లాక్ కన్నా, సాలిడ్ బ్లాక్ కన్నా. ఇందులో ఫ్లై యాష్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఫినిషింగ్ బాగా వస్తుంది. ప్లస్ 943 చిన్నది సైజుగా మనం చేసుకోవచ్చు, లైట్ వెయిట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాన్యువల్ బ్రిక్ మేకింగ్ మిషన్ చూసాం కదా. ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెట్టుకొని బాగా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళ కోసం మనకి ఇక్కడ సెమీ ఆటోమేటిక్ బ్రిక్ మేకింగ్ మిషన్ కూడా ఒకటి ఉందన్నమాట. సో ఈ మిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మేడం లత గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిషన్ గురించి మొత్తం ఏంటి, బ్రిక్స్ మేకింగ్ ఎలా తయారవుతుంది, ఏంటి, దీని
ప్రొడక్టివిటీ ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఎలా ఉంటుంది, మొత్తం ఆడియన్స్ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. హలో సార్, నమస్తే. నా పేరు లత. ఈ మిషనరీ వచ్చేసి EV 1600 మోడల్ అంటారు సార్ దీన్ని. దీంట్లో మనము సాలిడ్ బ్రిక్స్, హాలో బ్రిక్స్ 1284, 1286, 1288, 943 అలాగే 16 సైజెస్ అనేవి కూడా అన్ని డైసెట్లు చేంజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఒకటే మిషనరీలో మనం డైస్ 6 to 7 సైజెస్ వరకు అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి EV 1600 మోడల్ అంటారు. దీంట్లో మనకి ఇది వచ్చేసి PLC ప్యానల్ ఉంటుంది. అంటే మన మనిషికి ఒకరికి బ్రెయిన్ ఎలా అయితే యూజ్ చేస్తామో ఈ PLC ప్యానల్ అనేది కూడా మన మిషనరీకి అలాగే యూజ్ అవుతుంది. దాని తర్వాత మనకు ఈ మిషన్ వచ్చేసి ఇది ENet రాడ్ అంటారు. అంటే ఒక మిషనరీలో మనము 6 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ కంటిన్యూగా మిషన్ అనేది రన్ చేస్తే మనకు ఈ రాడ్స్ అనేవి హీట్ అయిపోతాయి. కాకపోతే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నది ENit రాడ్. అది 8 అవర్స్ కానీ 10 అవర్స్ కానీ మనము కంటిన్యూగా యూజ్ చేసినా కూడా ఇది మనకు బెండ్ అవ్వడం కానీ హీట్ అవ్వడం కానీ అనేది ఉండదు. మనకు ఈ మిషన్ తీసుకుంటే 3000 నుంచి పర్ డేకి 5000 వరకు చేసుకోవచ్చు. 5000 వరకు 8 అవర్స్ ప్రొడక్షన్ చేసుకుంటే సరిపోతుంది మనకు. ఒకవేళ లేదు మనకి హెవీ ఆర్డర్స్ ఉన్నాయి అని అనుకుంటే 10 అవర్స్ 12 అవర్స్ మనము రన్ చేసుకున్నా కూడా మనం ఈ మిషన్లో ENit రాడ్ యూజ్ చేస్తాం కాబట్టి అది బెండ్ అవ్వడం కానీ హీట్ అవ్వడం కానీ అలా ఛాన్సెస్ అనేవి ఉండవు. మన మిషనరీ లైఫ్ అలా ఉంటుంది. ఈ మిషన్కి మనకు 6 to 10 మెంబర్స్ వరకు కావాలి. 10 మెంబర్స్ అంటే మనము ఫుల్లీ ఆటోమేటిక్ టైప్ మిషన్ తీసుకుంటున్నామంటే హెవీ ప్రొడక్షన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఇలా పెద్ద మిషన్ తీసుకుంటాము. ఆ మిషన్కి సరిపడా మనుషులు మనకుండి చేస్తేనే దానికి వర్క్ అనేది అవుతుంది. PLC ప్యానల్ అది బటన్ టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. డై ఫిల్ చేసుకోవడం కానీ డై బయటికి రావడం కానీ మనకు PLC ప్యానల్లో నుంచే వస్తుంది ఆపరేటింగ్ అంతా. మనకు మోటార్స్ ఉంటాయి సార్. ఇది వచ్చేసి మనకు మోటార్ ఉంటుంది. ఇది క్రాంప్టన్ కానీ శ్రీజీ కానీ మనకు రిక్వైర్మెంట్ ప్రకారంగా రెడీ చేసి ఇస్తాం. మోటార్ అనేది ఇది 7.5 HP వస్తుంది. ఇది మనకు కన్వేర్ బెల్ట్ వస్తుంది. అంటే మనం పాన్ మిక్సర్లో మాల్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత కాంక్రీట్ మిక్సర్లో నుంచి ఆటో అన్లోడింగ్ అయిపోతే ఇది కన్వేర్ బెల్ట్ వస్తుంది. కన్వేర్ బెల్ట్ పైనకి ఆ మాల్ అనేది వస్తుంది. దీని పైనుంచి మనకు హోపర్లోకి వెళ్ళిపోతుంది. మాల్ అంతా ఆటోమేటిక్ బెల్ట్ పై నుంచి డైరెక్ట్ హోపర్లోకి వెళ్ళిపోతుంది. దీనికి మనకు 1284, 1286, 1288 అలాగే 1684, 1686, 1688, 943 ఇలా సైజెస్ మనము స్పెషల్గా ఒకవేళ కొంతమందికి 1184, 1196 అలా కావాలన్నా కూడా స్పెషల్గా డైస్ అనేవి చేసిస్తాము. మిషన్ తో పాటుగా ఒక డై సెట్ ఇస్తాం మేము. డై సెట్ అంటే ఇక్కడ వస్తుంది. ఈ స్పెషల్గా అంటే మనకు ఒకవేళ వేరే వాళ్ళకి కావాలనుకుంటే మనకి ఎన్ని సైజెస్ అయితే రిక్వైర్మెంట్ ఉన్నాయో అన్ని డై సెట్లు అనేవి మనం సపరేట్ గా తీసుకోవాల్సి వస్తుంది. అవసరమైతే రెడీ చేసి ఇస్తాం. ఉంటాయి మన దగ్గర స్టాండర్డ్ గా ఉంటాయి డై సెట్లు. ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇస్తాము. ఇది వచ్చేసి మనకు బోరంపేట విలేజ్ నియర్ బాచుపల్లిలో ఉంటుంది హైదరాబాద్లో. మాకు ఆల్ ఓవర్ ఇండియాలో 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి హైదరాబాద్లో తెలంగాణలో ఉంది మాది. అంటే మనకు చాలా మందికి ఏంటంటే బ్రిక్స్ కొంచెము ఎక్కువ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ప్లాట్ఫామ్ పైన మిషన్ ఉంటుంది సార్. సెమీ ఆటోమేటిక్ మిషన్ ఉంటుంది మా దగ్గర. ప్లాట్ఫామ్ కంటే ప్లేస్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ఎక్కువ ప్లేస్ లేని వాళ్ళు మేము ఒకే దగ్గర పెట్టుకొని మిషనరీ చేసుకుంటాం అనుకున్న వాళ్ళకి ఈ మిషనరీ అనేది మేము సజెషన్ చేస్తాం సార్. ఎందుకంటే దీనికి ప్లాట్ఫామ్ అవసరం లేదు. ఒకే దగ్గర ఉండి మిషనరీ అనేది చేసుకోవచ్చు. మనకు ప్లాట్ఫామ్ ఏంటంటే అవి ప్లాట్ఫామ్ వేయడం కోసం ఒక 6 to 7 lakhs వరకు బడ్జెట్ అనేది అవుతుంది మనకు ఓన్లీ ప్లాట్ఫామ్ కి. కాకపోతే దీనికి ప్లాట్ఫామ్ లేకుండా చేసుకోవచ్చు కాబట్టి మనకి ఇక్కడ ప్యాలెట్ వస్తుంది. ఈ బ్రిక్స్ అనేవి ఇక్కడ ప్యాలెట్ లో వస్తుంది కాబట్టి ఆ ప్లాట్ఫామ్ కి అయ్యే ఖర్చుతో మనం ఇక్కడ ప్యాలెట్లు తీసుకొని ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. వితౌట్ దీనికి ప్లాట్ఫామ్ ఏం అవసరం లేదు. ఓన్లీ షెడ్ ఒకటి ఉంటే సరిపోతుంది. దీనికి మనకు 1 year వరకు ఆన్ సైట్ సర్వీస్ ఉంటుంది సార్. మన దగ్గర మిషనరీ తీసుకున్న తర్వాత మన ఇంజనీర్ వస్తారు, ఇన్స్టలేషన్ డెమో అనేది ఉంటుంది. అంటే మిషన్ ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి ఓన్లీ వీడియోస్ చూసి తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మన దగ్గర మిషన్ తీసుకున్న తర్వాత మన ఇంజనీర్ వచ్చి మిషనరీ ఆపరేటింగ్ ఎలా చేయాలి, డైసెట్ ఫిల్ చేయాలంటే మనకు బ్రిక్స్ చేయాలంటే రేషియోస్ ఎలా, సిమెంట్ ఎంత వేయాలి, డస్ట్ చిప్స్ ఆ రేషియోస్ అన్ని కూడా మా ఇంజనీర్ వచ్చి చెప్తారు మీకు. మన లొకేషన్ మన మిషన్ తీసుకున్న తర్వాత మీ లొకేషన్కి వచ్చి చెప్తారు సార్. అండ్ 1 year వరకు ఆన్ సైట్ సర్వీస్ ఉంటుంది. తర్వాత 1 year లోపు మిషన్కి ఏదైనా రిపేరింగ్ కానీ మిక్సర్కి కానీ ఏదైనా రిపేరింగ్కి వచ్చినా కూడా మా ఇంజనీర్ వచ్చి 1 year వరకు ఫ్రీగానే ఆన్ సైట్ సర్వీస్ అనేది ఉంటుంది. షోల్డర్ టు షోల్డర్ సపోర్ట్ ఉంటుంది సార్. ఓకే హర్షద్ సార్, ఇప్పుడు మనకి సిమెంట్ బ్రిక్స్ మేకింగ్ మిషన్ మాన్యువల్ చూసాం, ఫుల్లీ ఆటోమేటిక్ చూసాం. ఇప్పుడు మనకి బ్రిక్స్ మేకింగ్ అదే ఫ్లై యాష్ మిషన్ కూడా చూసాం ఒకటి మాన్యువల్ 2 cavity. సో ఇప్పుడు మనకి ఇది అందులో ఇంకా అడ్వాన్స్ ఏమైనా ఉందా?
సో ఇందాక మనం వీడియోలో చూపించాము మాన్యువల్ బ్లాక్ మేకింగ్ మెషిన్ అండ్ మాన్యువల్ ఫ్లాష్ బ్రిక్ మేకింగ్ మెషిన్ 2 క్యావిటీ మెషిన్, అలాగే మేడం గారు చూపించారు ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ కూడా చూపించారు. ఇంకోటి ఇది మెషిన్ వచ్చేసి ఫ్లాష్ బ్రిక్ మేకింగ్ మెషిన్. కొంచెం ఎక్కువ ప్రొడక్షన్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ మెషిన్ చాలా బాగుంది. డబుల్ స్టేషన్ మెషిన్ అంటారు దీన్ని. అంటే రెండు వైపులా మనము యూజ్ చేసుకోవచ్చు, ఇటు సైడ్ అండ్ అటు సైడ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దీనికి. రెండు పక్కల 4+3 క్యావిటీ మెషిన్ అంటారు దీన్ని. ఫ్లయాష్ బ్రిక్ తయారు చేసుకోవచ్చు 943 సైజు. ఇందులో వచ్చేసి డై సెట్ చేంజ్ చేసుకుని మనము పేవర్ బ్లాక్ కూడా తయారు చేసుకోవచ్చు, లైక్ జిగ్ జాగ్ ఐ షేప్ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఈ మిషన్ పర్ డే కెపాసిటీ ఎలా ఉంటుంది సార్? ఇది పర్ డే ప్రొడక్షన్ వచ్చేసి 3000 నుంచి 4000 వరకు ఫ్లాష్ బ్రిక్ తయారు చేసుకోవచ్చు ఇందులో. 3000-4000. అలాగే పేవర్ బ్లాక్స్ అనేది 1500 నుంచి ఒక 2000 వరకు పేవర్ బ్లాక్ కూడా ఇందులో తయారు చేసుకోవచ్చు. అవి డైస్ ఇవి. ఎస్, ఇది వచ్చేసి హైడ్రాలిక్ ప్రెషర్ ఉంటుంది ఇందులో. ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ మిషన్లోని ఎంతమంది వర్కర్స్ కావాలి దీన్ని ఆపరేట్ చేయడానికి? దీనికి మినిమం ఒక 3 to 4 మెంబర్స్ వర్కర్స్ని పెట్టుకొని ఇది మషిన్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది లో బడ్జెట్, అంటే స్టార్ట్అప్ కోసం చాలా బాగుంది ఇది మషిన్. సో ఇవేంటి సార్ ఇవి? ఇవి డైసెట్ అండి. ఇందులోనే ఈ మషిన్లోనే చేంజ్ చేసుకొని మనము 943 సైజు బ్రిక్స్ కానీ ఫ్లయాష్ బ్రిక్స్ కానీ లేదంటే పేవర్ బ్లాక్ కూడా ఇందులో తయారు చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఏదైతే మీకు ఇక్కడ బ్రిక్స్ చూపిస్తున్నాం కదా సైజెస్, ఇలా అన్ని సైజులు డై మార్చుకొని మనం ప్రొడక్షన్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో ఎన్ని రకాల సైజులు ఉంటాయి మేడం? 7 డైస్ వరకు మార్చుకోవచ్చు సార్. ఇంకా దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి స్పెషల్గా అంటే ఇప్పుడు 12 ఇంచెస్ అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 12 ఇంచెస్ కాకుండా 11 ఇంచెస్లో కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే 6 ఇంచెస్ బదులు 5 ఇంచెస్ కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. అలా కస్టమర్కి ఎలా చేసుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళ ఏరియాలో ఎలా నడుస్తుందో దానికి తగ్గట్టుగా కూడా డైస్ కూడా కస్టమైజ్ కూడా చేసిస్తాం మనము. ఇప్పుడు డేకి ఎన్ని బ్రిక్స్ తయారవుతాయి? డేకి ఎన్ని బ్రిక్స్ అంటే సార్ 2000 నుంచి 2500 వరకు ప్రొడక్షన్ అనేది చేసుకోవచ్చు సార్. 2000-5000 అది డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ ప్లాట్ఫామ్ ఎంత సఫిషియెంట్గా ఉంది అనే దాని మీద. ప్లేస్ అంటే ఇప్పుడు ఒక ఓన్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఇటువంటి మిషన్ బెటర్ కదా? బెటర్ సార్. ఓన్ ల్యాండ్ ఉందనుకోండి సార్, వాళ్ళు ఖాళీ చేయమని చెప్పే ఛాన్స్ ఉండదు. ఇందాక చూపించారు కదా లతా మేడం చెప్పారు మీకు వీడియోలోని, అది ప్యాలెట్స్ మిషన్. ఓన్ ల్యాండ్ ఉందనుకోండి, ప్లాట్ఫామ్ వేసుకుంటాము, మనదే ఉంటుంది, ఎవరు ఖాళీ చేయమనే ప్రాబ్లం ఉండదు కాబట్టి సరిపోతుంది సార్. మన ఓన్ ల్యాండ్ ఎంత పెద్దగా ప్లాట్ఫామ్ వేసుకుంటామో దాన్ని బట్టి ప్రొడక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మేడం ఒకటి చెప్పండి, ఇప్పుడు బ్రిక్స్ తయారీ అవుతుంది, ఒక బేసిక్ బ్రిక్ సైజు ఎంత కాస్ట్ పడుతుంది? మేకింగ్ కాస్ట్ వచ్చి వాళ్ళకి వచ్చే రా మెటీరియల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సార్. లేబరు, ఎలక్ట్రిసిటీ అంతా ఈ మిషన్లో అంటే మనకి మార్జిన్ అనేది 3 రూపీస్ నుంచి 7 రూపీస్ వరకు మార్జిన్ అనేది వస్తుంది సార్ ఈ బ్రిక్లోని. 3 to 7 దాంట్లో కూడా వాళ్ళు రా మెటీరియల్ యూజ్ చేసే అంటే రేషియోస్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకవేళ మెషిన్ తీసుకున్నాం అనుకోండి ఒక విలేజ్లోని, సో ఎన్ని మంత్స్లో మొత్తం మన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకురావచ్చు? మనకి ఒక 4 to 6 మంత్స్లో మనకు ROI అనేది రిటర్న్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సార్. ఈ మిషన్తో పాటు ఇది పైనకి వస్తుంది, కిందకి దిగుతుంది. సో ఇది ENI రాడ్స్ అంటారు సార్. అన్ని సార్లు పైనకి కిందకి ప్రొడక్షన్ చేసినప్పుడల్లా అవుతూ ఉన్నప్పుడు బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సార్. హీట్ అవుతుంది, బెండ్ కూడా అవుతుంది సార్. బెండ్ అవుతుంది. ఇదేంటంటే మనము ENI రాడ్స్ వేస్తాం కాబట్టి ఇది హీట్ అవ్వదు, ప్లస్ బెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు అనమాట. వీటి కాస్టే చాలా పడుతుంది మిషన్లోని మనకి. అలాగే దీనికి ఇచ్చే మోటార్స్ వచ్చి మనము క్రాంప్టన్ మోటార్స్ ఇస్తాం సార్. దీంతో పాటు మిక్సర్ అనేది మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాళ్ళు ప్రొడక్షన్ ఒక రోజుకి ఎంత చేసుకుందాం అనే దాన్ని బట్టి వాళ్ళు మిక్సర్ కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఎలా కావాలంటే అలా మనం రెడీ చేసి ఇస్తాం సార్. ఇందులో మనం వచ్చేసేసి ఐరన్ వాడేది అపోలో వైజాగ్ స్టీల్ ప్యానల్స్ వాడతాం అనమాట. సో అందుకే ఇది ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది సార్. బయట వేరే మిషన్స్ ఇంత స్ట్రాంగ్ ఉండదు, ఓన్లీ మనకి పైన ఫ్రేమ్ మాత్రమే కనిపిస్తుంది. మీరు టచ్ చేసి కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మిషన్ వర్క్ చేయడం అనేది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అంటే, ఎవరైనా కస్టమర్కి డౌట్స్ ఉంటే మా కంపెనీ దగ్గర వరకు వస్తే మన పక్కనే మిషన్ తీసుకొని 7 years నుంచి ఒక కస్టమర్ రన్ చేసుకుంటున్నారు సార్. మన దగ్గర మిషన్ పర్చేజ్ చేసుకొని ఇప్పటి వరకు ఆ మిషన్ నడుస్తూనే ఉంది. ప్రొడక్షన్ కూడా చూసుకోవచ్చు ఎలా అవుతుంది ప్రొడక్షన్ కూడా. బ్రాంచెస్ ఏమైనా ఆంధ్రాలో ఎక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయి? ఎక్కడ ఒకటేనా? లేదు సార్, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, హైదరాబాద్ బ్రాంచ్ నుంచే మేము డీల్ చేస్తాం సార్. అలాగే మాకు ఆల్ ఓవర్ ఇండియాలో 5 బ్రాంచెస్ ఉన్నాయి. హెడ్ ఆఫీస్ వచ్చి నోయిడాలో ఉంటుంది. ఆ తర్వాత అస్సాం భువనేశ్వర్లో, అస్సాం గౌహటిలో ఉంది సార్. ఒడిస్సా భువనేశ్వర్. ఇంకోటి వచ్చి ఇది, ఇంకోటి బెంగళూరు, కర్ణాటకలో ఉంది సార్. సో బిజినెస్ చేద్దామని ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది.
కానీ అక్కడ ఆగిపోకుండా ఈ వీడియో చూసిన తర్వాత ఒక స్టెప్ వేసి కంపెనీకి విజిట్కి రండి ఒకసారి. సో మీకు విజిట్కి వస్తే ప్రాక్టికల్గా మీకు మిషనరీ ఎలా ఉంది, అది ఏంటి, మీకు వచ్చే డౌట్స్ ఉంటాయి కదా, అన్ని డౌట్స్ వీడియోలో క్లారిఫై చేయలేం కాబట్టి మీరు ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ తోటి, మేనేజ్మెంట్ తోటి మాట్లాడి ఫైనాన్షియల్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, 2 డౌట్స్ని క్లియర్ చేసుకుంటే మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. అప్పుడు మీరు హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఎక్కడికైతే మనకి బ్రిక్ మేకింగ్ మిషనరీస్ అన్ని కంప్లీట్ అయ్యాయి, ఇంకా ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ ఒకటి ఉంది. సో దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. అది కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ టైల్స్ మేకింగ్కి వెళ్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మనం మాన్యువల్, సెమీ ఆటోమేటిక్ మిషన్స్ చూసాం, ఫ్లై యాష్ బ్రిక్స్ మేకింగ్ మిషన్ చూసాం. అన్నీ చిన్న మిషన్స్ అనమాట. సో ఇవన్నీ స్టార్టప్ చేసే వాళ్ళకి, అంటే కొత్తగా బిజినెస్లో ఎంటర్ అయ్యే వాళ్ళు కానీ, కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలం పర్వాలేదు అనుకునే వాళ్ళ కోసం ఈ మిషన్స్ అనేవి సెట్ అవుతాయి. అయితే ఇప్పుడు చూపించబోయేది మొత్తం ఇదనమాట, కింగ్ అనమాట. సో ఫుల్లీ ఆటోమేటిక్. ఆల్రెడీ ఇటువంటి బిజినెస్లో పండిపోయి ఉన్న వాళ్ళకి కానీ, చేతిలో మార్కెట్ ఉండి వర్క్ కెపాసిటీ చేయడానికి మిషనరీ చాలకపోయిన వాళ్ళకి కానీ ఈ మిషన్ అనేది పర్ఫెక్ట్గా షూట్ అవుతుంది. సో ఇది మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట, చాలా బాగా ఉంటుంది. సో ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది, దీని తాలూకు ఫీచర్స్, ఇప్పుడు రీసెంట్గా ఉన్న అడ్వాన్స్ ఫీచర్స్ ఏంటి, మొత్తం మేడం అడిగి క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం రండి. సార్ ఇప్పటి వరకు మాన్యువల్లో చూసాము, సెమీ ఆటోమేటిక్ చూసాము, దాంట్లో కన్వేయర్ బెల్ట్ వచ్చి స్టేషనరీ మోడల్ చూసాము, హైడ్రాలిక్ ప్రెస్సింగ్ మిషన్స్ చూసాము, ఇవన్నీ చూసాం సార్. ఇప్పుడు ఎవరైతే మార్కెట్లో ఆల్రెడీ రన్నింగ్లో ఉండి చాలా ప్రొడక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఈ మిషన్ యూజ్ అవుతుంది సార్. ఈ మిషన్ మోడల్ నేమ్ వచ్చి EV2200 మోడల్ అంటారు సార్. ఈ మిషన్ అనేది సెన్సార్ సిస్టమ్తోని రన్ అవుతుంది. ఈ మిషన్ ఆపరేటింగ్ ఎలా అవుతుంది ఏంటనేది మీకు ఈ వీడియోలో ఒకసారి చూపిస్తాను, రండి సార్. ఈ మిషన్ ఆపరేట్ చేయడానికి ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అని మనం ముందే చెప్పేసాం. అంటే మనకి ఏదైతే మెటీరియల్ ఉంటుందో బ్రిక్స్ చేయడం కోసం ఆ రా మెటీరియల్ అనేది మిక్స్ అయ్యేది కెపాసిటీ కూడా ఎక్కువ ఉండాలి సార్. సో దాన్ని బట్టి మనకి 2 ప్యాన్ మిక్సర్లు వస్తుంది సార్. ఇక్కడ ఒక ప్యాన్ మిక్సర్ ఫిల్ అయిపోయి గేట్ ఓపెన్ చేస్తే మెటీరియల్ వెళ్ళి ఫిల్ అయిపోతూ ఉంటుంది సార్. ఇది కన్వేయర్ బెల్ట్ మీద నుంచి వెళ్ళిపోయి హోపర్ ఉంటుంది సార్, పైన హోపర్లోకి పడిపోతుంది సార్. ఇది ఫిల్ అయిపోయింది, ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో మిక్సర్ది ఓపెన్ చేస్తే గేటు, దాని నుంచి మెటీరియల్ వెళ్ళిపోయి హోపర్లోకి వెళ్ళిపోతుంది సార్. హోపర్ అంటే ఆ మిషన్ పైన ఉంటుంది సార్. ఇలా వెళ్ళి మొత్తం హోపర్ సార్ అంటారు దీన్ని. ఇందులో వస్తుంది సార్, ఇది హోపర్ అంటారు. ఈ హోపర్లో అంతా ఫిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెనకాల ప్యాలెట్స్ స్టాక్ అయి ఉంటాయి సార్. దీన్ని సెన్సార్తోని ముందుకు తీసుకుంటుంది మిషన్. అలాగే ఈ హోపర్లో ఫిల్ అయిపోయిన మిషన్లోంచి ఏదైతే మనం సైజు చేద్దాం అనుకుంటున్నామో బ్రిక్, ఆ డైసెట్ మనం ఇక్కడ ఫిక్స్ చేస్తాము. ఆ ఫిక్స్ చేసిన డైసెట్ సెన్సార్ ఏం చెప్తుందంటే ప్రెస్సింగ్ చేయమని చెప్తుంది. ఆ ప్రెస్సింగ్ చేసిన తర్వాత ప్రెస్సింగ్ కోసం మనకి ప్యాలెట్స్ ఉండాలి సార్ కింద. ఈ ప్యాలెట్ మీద ప్రెస్సింగ్ ఇస్తుంది. ప్రెస్సింగ్ ఇచ్చిన తర్వాత సెన్సార్ మళ్ళీ దీన్ని ముందుకు నడిపిస్తుంది సార్. ఇక్కడ నుంచి మూవ్ అయిపోయి ఇది ఆటోమేటిక్ రోబోటిక్ స్టాకర్ అంటారు సార్. అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ వరకు వచ్చింది, వర్కర్స్ ఇక్కడ రెడీగా ఉండడానికి లేరనుకోండి సార్, ఇక్కడ స్టాక్ అయి ఉంటుంది సార్. లైన్స్ ప్యాలెట్స్ ట్రేస్ లాగా ఇట్లా స్టాక్ అయిపోయి ఉంటుంది. ట్రేస్ లాగా వస్తుంది, దాన్ని మనము బయట తీసుకోవచ్చు. లేదా ఇది హైడ్రా లాగా ఉంటూ వస్తుంది, దాంతోనే తీసుకోవచ్చు. ఇందులో చాలా మందికి ఈ మిషన్లో ఏమేమి సైజులు బ్రిక్స్ చేసుకోవాలి, ఏమేమి సైజులు చేయొచ్చు అని చాలా డౌట్ వస్తుంది సార్. ఇలా మనము 1286, 1284, 1686, 1684, 943 లేదంటే పేవర్స్, జిగ్ జాగ్, ఇది మిషనే మల్టీపర్పస్ మోడల్ సార్. మనం ఏ డై పెడితే ఆ డైని ప్రెస్ చేసి పని చేసి ఇచ్చే మిషన్ ఈ మిషన్. దీన్ని PLC ప్యానల్ అంటారు. మనకి ఏ పని చేయాలి అని బ్రెయిన్ మనకి ఎలా సిగ్నల్స్ ఇస్తుందో అలా ఇక్కడ నుంచి మనకి అన్నీ ఎక్కడ ఏ మిషన్ ఆపరేట్ అవ్వాలి, మిక్సర్ గేట్ ఓపెన్ చేయడం, ప్యాలెట్స్ తీసుకోవడం, పంచ్ ఇవ్వడం అంతా ఇక్కడ నుంచి ఉంటుంది సార్. ఇది మిషన్కి ఎలాంటిదంటే మనిషికి బ్రెయిన్ ఎలాంటిదో మిషన్కి కూడా ఇది బ్రెయిన్ లాంటిది సార్. పర్ డేకి మనము సైజు మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. అప్రాక్సిమేట్లీ 8,000 నుంచి 10,000 బ్రిక్స్ వరకు పర్ డే ప్రొడక్షన్ అనేది చేసుకోవచ్చు సార్. అలాగే ఈ మిషన్ డిస్పాచ్కి రెడీగా ఉంది సార్. క్లయింట్ పేరు వచ్చేసేసి సత్యనారాయణ గారు, నెల్లూరు అనమాట. నెల్లూరు. చాలా సార్, మా దగ్గర 2,700+ కస్టమర్స్ ఉన్నారు సార్. బ్రిక్ మిషన్ కానివ్వండి, పేవర్స్ కానివ్వండి, ఇందాక చూసిన మాన్యువల్ మిషన్స్. పిచ్చవాడలో కూడా 2-3 ప్లేసెస్ సార్. ఏలూరు, అమరావతి, గుంటూరు, నెల్లూరు, చీరాల, ఆ బోర్డర్ అంతా మనము మిషన్స్ అనేది సప్లై చేస్తున్నాం సార్. అలాగే ఇంకా ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీస్ వాళ్ళు ఉన్నారు కదా సార్. ఓరియంట్ సిమెంట్, దాల్మియా సిమెంట్, NCC సిమెంట్, ఇలా అందరూ నెంబర్ ఆఫ్ పెద్ద కస్టమర్స్ మన దగ్గర ఉన్నారు సార్. రా మెటీరియల్స్ ఏమేమి అవసరం ఉంటాయి మేడం? అవును సార్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పటి వరకు చూపించిన మిషన్స్ అన్నిటికీ రా మెటీరియల్ ఏమేమి ఉంటుంది అన్న డౌట్ కూడా కస్టమర్కి చాలా మందికి. ఇప్పుడు మిషన్ కొంటున్నాము కానీ మన దాంట్లో రా మెటీరియల్ ఏం వాడాలో, అది మన ఏరియాలో దొరుకుతుందా లేదా అనే డౌట్ అనేది చాలా మందికి వస్తుంది.
దానికి మనము ఓపీసీ సిమెంట్ వాడాలి సార్. అలాగే సిమెంటు కొంతమంది అనుకుంటారు మేము మా బ్రాండ్ పేరే వేసుకొని చేసుకుందాము అని అనుకుంటారు కదా సార్. ఇలా వాళ్ళ పేర్స్ అనేది 3 letters అనేది మనము డై మీద వేసి ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. ఇప్పటి వరకు అన్ని మిషన్కి 60 చెప్పాం కదా సార్. అలాగే ప్రతి మిషన్ లాగే ఈ మిషన్ కూడా మనం ఈ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా 4 to 6 monthsలో రిటర్న్ అయిపోతుంది సార్. ఇదే అని కాదు, మీకు అన్ని రకాలు ఉన్నాయి, ఇంకా మీకు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. దీంతోపాటు నెక్స్ట్ మనకి టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా మీకు నెక్స్ట్ ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది. మీకు కింద టైం స్టాంప్స్ కూడా ఇస్తాను. మీకు కావాలనుకుంటే అక్కడి నుంచి జంప్ అవుతూ మీరు మిషన్కి వెళ్ళవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మనం చాలా రకాల మిషనరీస్ చూసాం. అందులో మనకి కాంక్రీట్ బ్లాక్స్ తయారీ మిషనరీ ఒకటి, తర్వాత ఫ్లై యాష్ బ్రిక్స్ మిషనరీ ఒకటి అనమాట. సో అందులో రకరకాల మోడల్స్, బేసిక్ మోడల్, అడ్వాన్స్ మోడల్, ఆటోమేటిక్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే టైల్స్ మేకింగ్ మిషనరీస్ అనమాట. సో మనకి పార్కింగ్ టైల్స్ ఉంటాయి కదా, తర్వాత మనకి పెట్రోల్ బంక్స్లోని, తర్వాత హాస్పిటల్స్ బయట గట్ట మొత్తం పార్కింగ్ కోసం చాలా గట్టిగా ఉంటాయి కదా కలర్స్లోని. సో ఆ టైప్ ఆఫ్ పార్కింగ్ టైల్స్ ఎలా తయారు చేయాలి, వాటికి ఏం మిషనరీ కావాలి, ప్రొసీజర్ ఏంటి, స్టెప్ బై స్టెప్ మొత్తం మేడం అడిగి తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం, ఎలా ఉంటుంది మొత్తం వర్క్ ఫ్లో అంతా. సో మిషనరీస్ కూడా మీకు ప్రాక్టికల్గా ఒకసారి చూపిస్తారు. ఓకేనా? వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్న మిషనరీస్ వచ్చి పార్కింగ్ టైల్స్కి సంబంధించినవి. ప్రజెంట్ ఇది మార్కెట్ చాలా హ్యూజ్లో ఉంది, ఎందుకంటే ఏపీ సైడ్ అమరావతి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో అక్కడ చాలా వరకు ఈ పేవర్స్ అనేది రెడీ చేయడానికి వాళ్ళకి ఆర్డర్స్ అనేది వచ్చాయి, టెండర్స్. ఇవి చేసుకోవడం కోసం మన దగ్గర మిషనరీ పార్ట్ వచ్చి 2 వైబ్రేషన్ టేబుల్స్, ఒక కలర్ మిక్సర్, ఒక కాంక్రీట్ మిక్సర్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది మిషనరీ పార్ట్ అయితే. దాంట్లో వాళ్ళకి కావాల్సిన, అంటే వాళ్ళు చేద్దామనుకున్న ప్రొడక్షన్ బట్టి మిక్సర్ కెపాసిటీస్ అనేది చేంజ్ చేసుకొని తీసుకోవచ్చు వాళ్ళ బడ్జెట్ని బట్టి. ఇప్పుడు మీ ముందుకి చూపిస్తున్నది వచ్చి కలర్ మిక్సర్ అంటారు సార్. ఏదైతే మనకి టాప్ లేయర్ మిక్స్ అవుతుంది కదా, పైన ఫినిషింగ్ వచ్చేది, అది ఇందులో మిక్స్ అవుతుంది అనమాట. ఇందులో మిక్స్ అయిన తర్వాత ఇందులో మిక్స్ అయిన మాల్ వచ్చి మనం మోల్డ్లో ఫిల్ చేస్తాము వాళ్ళది. అలాగే ఇది కాంక్రీట్ మిక్సర్ అంటారు సార్. కాంక్రీట్ మిక్సర్లో మన దగ్గర స్టార్ట్అప్ వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నారో ఒక రోజుకి దాన్ని బట్టి కెపాసిటీ అనేది ఉంటుంది, మిక్సర్ కెపాసిటీ కూడా. ఇది ఆటోమేటిక్గా అన్లోడ్ అవుతుంది సార్, ఇది పెద్ద మిక్సర్ అయితే. ఇలాగే ఇది గేట్ సార్, ఇది ఓపెన్ చేస్తే మెటీరియల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన మోల్డ్స్ని తీసుకుని వెళ్ళి మనం ఇక్కడ ఫిల్ చేస్తాం సార్. ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత ఏదైతే ఈ మెటీరియల్ వస్తుంది కదా, దాన్ని ఫిల్ చేసి మళ్ళీ ఈ వైబ్రేషన్ టేబుల్ మీద పెడతాం అనమాట. ఇంకో వైబ్రేషన్ టేబుల్ మీద పెడతాం. అవును సార్. దానికి కూడా ఏంటి రీజన్ అంటే, 2 వైబ్రేషన్ టేబుల్ ఎందుకు తీసుకోవాలి అని చెప్తామంటే, ఇది సిమెంట్ ప్రొడక్ట్ సార్. టాప్ లేయర్ వేసి వైబ్రేషన్ అయిపోయి ఈ ఎండ్ వరకు వెళ్ళిన తర్వాత పీస్ వెనక్కి తీసుకొని వెళ్ళి చెయ్యాలి అంటే అక్కడ కలర్ మిక్సర్లో సిమెంట్ అది డ్రై అయిపోతూ ఉంటుంది. ఇక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ పీస్ తీసుకుని వెళ్ళేసరికల్లా ఈ పీస్ కూడా డ్రై అయిపోతుంది. సో ఇక్కడ వరకు ట్రావెల్ అయిపోయి ఇక్కడ వచ్చిన తర్వాత బ్యాక్ లేయర్ వెంటనే ఫిల్ చేయకపోతే లేయర్ అనేది ఇంకో సెకండ్ లేయర్గా ఫామ్ అయ్యి క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సిమెంట్ కాబట్టి కంపల్సరీ 2 వైబ్రేషన్ టేబుల్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది సార్. ప్రతి కస్టమర్కి వచ్చే ఫస్ట్ మెయిన్ డౌట్ ఇది. ఒక టేబులే తీసుకోవచ్చు కదా, 2 టేబుల్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు, మేము స్టార్ట్అప్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక టేబుల్తోనే స్టార్ట్ చేస్తాం కదా అని అంటారు సార్. కానీ అలా 1తోనే స్టార్ట్ అయ్యే పని అయితే మనం కూడా 1 రిఫర్ చేస్తాము, కానీ అలా కాదు సార్ ఇది ప్రాసెస్. ఇందాక చూపించాం కదా సార్, దాంట్లో మనకి మీరు అంటే ఇంటర్లాకింగ్లో చూసారు, ఇలా చెక్కడలో కూడా ప్లాస్టిక్లో ఉంటుంది సార్, పీవీసీ రబ్బర్లో ఉంటుంది సార్. ఇలా డిజైన్స్ వేరేగా ఉంటుంది. కస్టమర్కి ఎవరి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు మోల్డ్స్ అనేది తీసుకోవచ్చు సార్. ఇది 1 feet by 1 feet 25 mm థిక్నెస్ వస్తుంది సార్. వీటిలో మనకి 60 mm 80 mm ఇంటర్లాకింగ్లో జిగ్జాగ్. ఇది వచ్చేసి ఇదే మిషనరీలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు సార్. దీన్ని కవర్ బ్లాక్ మోల్డ్ అంటారు సార్. స్లాపులు కట్టినప్పుడు మనం స్లాప్ వేసేటప్పుడు ఐరన్ కడతాం. ఐరన్ రాడ్లు మనము పైనుంచి సిమెంట్ ఇట్లా పోసినప్పుడు ఐరన్ రాడ్ అనేది కింద దిగుతుంది. అది దిగకుండా ఇవి పెడుతున్నారు సార్ ఇప్పుడు. ఇందులో మనము ఈ ఒక్క మోల్డ్ తీసుకున్నాం అనుకోండి సార్, 20, 25, 40, 50 మీకు ఇక్కడ సైజులు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఈ పీసెస్ ఈ ఒక్క పీస్తోనే మనము కన్స్ట్రక్షన్లో ఏ రాడ్ అయినా సరే 50 mm రాడ్ వరకు ఇందులో కూర్చుంటుంది. మనం ఈ పీస్ని ఎట్లయినా రెడీ చేసుకోవచ్చు. ఇందులో మనకి 2 types ఉంటాయి సార్. ఇది వచ్చి విత్ హోల్ కాదు, ఇది విత్ హోల్. కస్టమర్కి ఎలా కావాలంటే ఏ మోల్డ్ కావాలంటే అలా మనం రెడీ చేస్తాం. విత్ హోల్ మోల్డ్ కావాలంటే హోల్ మోల్డ్తో ఇస్తాం, లేదంటే ఇలా. ఇప్పుడు మీకు అక్కడ నుంచి వీడియోలో చూపించిన ఈ డిజైన్స్ అన్నీ ఇదే మిషనరీ తీసుకొని మనం ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సార్. స్టార్టప్ చేసుకోవడానికి మినిమం స్టార్టింగ్ వచ్చి బడ్జెట్ 3 lakhs. అలాగే వాళ్ళ ఇంకా ఏం మార్చుకోవాలనుకుంటున్నారు ఏంటి దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సార్. అలాగే
ఇప్పుడు ఇది మిషనరీ పార్ట్ సార్, ఇది పార్కింగ్ టైల్స్కి సంబంధించింది. ఇవి చేసుకోవడం కోసం మోల్డ్స్ కూడా చూపించాం సార్. అలాగే ఇవి చేసుకోవడం కోసం కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో లేయింగ్లో చూసినప్పుడు మీరు బ్లాక్ కలర్ చూసుంటారు, ఎల్లో కలర్ చూసుంటారు, గ్రే కలర్ చూసుంటారు. అలా మన దగ్గర కలర్స్ ఉంటాయి అన్నమాట. కలర్స్ కూడా మనమే ఇస్తాము. లెన్సెక్స్ దొరుకుతుంది మన దగ్గర, బ్రాండ్ వచ్చి లెన్సెక్స్ కంపెనీది యూస్ చేస్తాము. రెడ్ కలర్ దొరుకుతుంది, ఎల్లో కలర్ దొరుకుతుంది, బ్లాక్ కలర్ దొరుకుతుంది. వైట్ అంటే వైట్ సిమెంట్తో అయిపోతుంది సార్. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇక్కడ వైట్ అంటే వైట్ సిమెంట్తో అయిపోతుంది. గ్రే అంటే వితౌట్ కలర్తో అయిపోతుంది సార్. అలాగే ఇవి చేసుకోవడం కోసం మెయిన్ మనకి కెమికల్స్ కూడా ఉంటుంది సార్. కెమికల్స్ ఏదైతే మనం ఇందాక టాప్ లేయర్ కోసం చెప్పినప్పుడు కెమికల్ వేయాలి అని చెప్పాం కదా సార్. ఆ కెమికల్ వల్ల టాప్ లేయర్ కెమికల్ వల్ల యూసేజ్ ఏంటి అంటే, ఏదైతే ఇప్పుడు మనం ఇందులో ఫిల్ చేసాం కదా సార్ సిమెంట్, ఇది డిమోల్డింగ్ అయ్యేటప్పుడు ఎడ్జెస్ కార్నర్స్ ఇరగకుండా వస్తుంది. అలాగే మ్యాట్ ఫినిష్ వస్తుంది సార్. అలాగే గ్లోజీ ఫినిష్ మార్కెట్లో చూస్తూ ఉంటారు, దానిపైన లేకర్ కోటింగ్ వేస్తారు సార్ డిమోల్డింగ్ చేసిన తర్వాత. ఇంకొక బ్యాక్ లేయర్, ఇప్పుడు ఏదైతే ఇంకో మిక్సర్ చెప్పాం కదా, సెకండ్ మిక్సర్ బ్యాక్ లేయర్ మిక్స్ అవుతుంది అని చెప్పాం కదా, దాంట్లో మనం కెమికల్ వేస్తాం సార్. బ్యాక్ లేయర్ కెమికల్ వేస్తాము, అది స్ట్రెంత్ కోసం సార్. ఈ కెమికల్ స్ట్రెంత్ అనేది ఇస్తుంది సార్. కెమికల్స్ కూడా మేమే ఇక్కడే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం సార్. ఇది కాంక్రీట్ మిక్సర్ సార్. ఇది చాలామంది బయట కన్స్ట్రక్షన్లో యూజ్ చేసేటప్పుడు చూసుండొచ్చు, కానీ అది డీజిల్ ఇంజిన్కి సంబంధించిన మిక్సర్ సార్. ఇది వచ్చి 5 HP మోటార్ వస్తుంది సార్, 3 phase పవర్ ఉంటుంది. ఇది కూడా మనం పార్కింగ్ టైల్స్ చేసుకోవడం కోసం స్టార్ట్అప్ చేసుకుంటారు కదా సార్. ఎవరైనా ఒక 1000 ప్రొడక్షన్ చేసుకుంటే సరిపోతుంది, తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మిక్సర్తో స్టార్ట్ చేసుకోవచ్చు సార్. ఇది రేట్ తక్కువ సార్. దీంట్లో ఒక మనిషి అనే వాళ్ళు ఆపరేటింగ్ కావాలి. ఆ మిక్సర్లో ఏంటంటే మనం మెటీరియల్ పైనుంచి లోడ్ చేస్తాము, గేట్ ఓపెన్ చేస్తే అన్లోడ్ అవుతుంది సార్ మిక్సర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేకే టైల్స్ మెషినరీ హైదరాబాద్ బ్రాంచ్. నేను ఎండి అర్షద్ అలీ. ఇవాళ ఈ వీడియోలో మీకు ప్రీకాస్ట్ బౌండరీ వాల్స్ ఎలా తయారు చేస్తారనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి మనకు ప్రీకాస్ట్ పోల్ ఎలా తయారు చేస్తారనేది ఈ మోల్డ్ ఉంది. ఈ మోల్డ్ తీసుకొని మనము సస్పెన్షన్ వైబ్రేషన్ టేబుల్ తీసుకొని ఈ మోల్డ్లో తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇంకో పోల్ది మోల్డ్ ఉంది, తర్వాత ఆర్చ్ డిజైన్ ఉంది, తర్వాత మధ్యలో ప్లేట్ ఉంది. దీంతో పాటు మనము ఇదే సస్పెన్షన్ వైబ్రేషన్ టేబుల్ తీసుకొని కర్వ్ స్టోన్ కూడా చేసుకోవచ్చు డిఫరెంట్ సైజెస్లో. ఇది ఒక సైజ్ ఉంది, ఇది ఒకటి సైజ్ ఉంది. ఇందులో ఫైబర్ మెటీరియల్లో అండ్ సిలికాన్ ప్లాస్టిక్లో కూడా మనకు మోల్డ్స్ ఇందులో అవైలబుల్ ఉంటాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం జేకే టైల్స్ మెషినరీని కాంటాక్ట్ చేయండి. జేకే టైల్స్ మెషినరీ టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి మంచి మెషినరీస్ మీరు అందిస్తున్నారు. సో దానికోసమే అందరికీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇక్కడికి వచ్చాను. సో మెషినరీస్ కూడా మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అయితే ఇప్పుడు ఒక్కసారి మీ కంపెనీ గురించి చెప్పండి మేడం. సార్ నా పేరు లక్ష్మి. ఈ జేకే టైల్స్ మిషనరీ హైదరాబాద్ బ్రాంచ్కి మేనేజర్ని సార్ నేను. సార్ మా కంపెనీ స్టార్ట్ అయిపోయి 30 years నుంచి రన్ అవుతుంది సార్. మాకు ఆల్ ఓవర్ ఇండియాలో 5 branches ఉన్నాయి సార్. ఒకటి వచ్చి హెడ్ ఆఫీస్ వచ్చి నోయిడా ఉంది, అస్సాం గౌహటిలో ఉంది, హైదరాబాద్ బోరంపేట తెలంగాణలో ఉంది, ఇంకో బ్రాంచ్ వచ్చి బెంగళూరులో ఉంది సార్, కర్ణాటక. అది ఈ బ్రాంచెస్ అన్నిటిని స్టార్ట్ చేసిన సార్ వచ్చి ఇస్లాం ఖాన్ సార్. ఇప్పుడు ఎవరైతే ఇర్ఫాన్ సార్ కంపెనీ రన్ చేస్తున్నారో వాళ్ళ ఫాదర్ అనమాట. సో మేడం చెప్పండి, ఇప్పుడు కస్టమర్కి మీ యొక్క సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది మీ దగ్గరికి వస్తే? మా దగ్గర మిషనరీస్ అనేది ఎన్ని రకాలు ఉంటాయో అన్ని వీడియోలో చూపించాం సార్. ఫస్ట్ వచ్చి మనకి పార్కింగ్ టైల్ చేసుకోవడం కోసం ఉంటుంది సార్, అలాగే సిమెంట్ బ్రిక్స్ చేసుకోవడం కోసం, అలాగే ఫ్లై యాష్ బ్రిక్స్ చేసుకోవడం కోసం, అలాగే కాంక్రీట్ ప్రొడక్ట్కి సంబంధించిన అన్ని సొల్యూషన్ మన దగ్గర దొరుకుతుంది సార్, ఏదైనా సరే. అలాగే మిషనరీ సేల్ చేయడం అనేది మా డ్రీమ్ కాదు సార్. మిషనరీ సేల్ చేసిన తర్వాత కస్టమర్కి సపోర్ట్ చేయడం సార్. 1 year వరకు ఆన్సైడ్ సర్వీస్ అని వీడియోలో ఎలా చెప్పామో అలాగే సపోర్ట్ చేస్తాము. 24/7 కస్టమర్ సపోర్ట్ అనేది ఉంటుంది సార్. ఇంజనీర్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉందంటే వీడియో కాల్లో కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేది ఉంటుంది సార్. మీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ గురించి ఒకసారి చెప్తారు మా ఆడియన్స్ కోసం? సార్ ఓకే, అంటే ఇండియాలో ఇన్ని కంపెనీస్ ఉన్నాయి సార్, కానీ మాది ఇండియాస్ లార్జెస్ట్ చైన్ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సార్ మాది. అలాగే 5 marathons మేము వర్క్ చేసాము. బేల్, సేల్, NTPSL, విలా, SGA అంటే SM, సుగ్నా TMT అని, అలాగే సిమెంట్ ప్రొడక్ట్ తయారు చేసే వాళ్ళలో ఓరియంట్ సిమెంట్ అని, దాల్మియా సిమెంట్ అని, ఇలా అందరూ, అలాగే రామోజీ ఫిలిం సిటీ, ప్రైడ్ హోండా, ప్రణీత్, ప్రైమార్క్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద వాళ్ళందరూ మన దగ్గర మిషనరీ తీసుకొని వాళ్ళే ప్రొడక్షన్ చేసుకొని బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు సార్.
ఇప్పుడు లేటెస్ట్గా అమరావతి అనేది చాలా డెవలప్మెంట్లో ఉంది సార్. అక్కడికి కావాల్సిన మిషనరీ అంతా మన దగ్గర నుంచే వెళ్తుంది. అందరు మనకే ఇచ్చున్నారు. ఇప్పటికి ఆల్రెడీ 5 ప్లాంట్స్ డిస్పాచ్ అయిపోయినాయి సార్. ఇంకా అండర్ ప్రాసెస్ అంటే ఇంకా వాళ్ళ డీల్ నడుస్తుంది. అండర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇంకా మిషన్స్ ఉన్నాయి సార్. దీనికన్నా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ మిషనరీ కోసం మేము అందరికీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పామని అనుకుంటున్నాము. ఇంకా తెలుసుకోవాలి దీని గురించి క్లుప్తంగా అనుకుంటే మేము కింద ఇస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాతో మాట్లాడచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాము. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు జేకే టైల్స్ మిషనరీ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ఇర్ఫాన్ ఖాన్ గారితో మనం ఇంటర్వ్యూ చేసి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంది ఈ బిజినెస్ గురించి. సార్ చెప్పండి, అస్సలు యంగ్ ఎంటర్ప్రినర్స్ ఈ బిజినెస్లో వై షుడ్ ఇన్వెస్ట్? So for the investment, I think as of now in current boom of the construction industry in Telangana and Andhra Pradesh, first of all I'll like to greet namaskar to my all brothers and sisters of Telangana and Andhra Pradesh. So as far as this industry is concerned regarding the investment, right now we are observing a very high boom in this construction industry of Telangana, Andhra Pradesh, especially whether it is mega cities, whether it is from the village, from everywhere, from Gram Panchayat to highway service lines, PWDs, all villa projects, apartment builder projects, everybody is investing right now in the infrastructure, because you see here in South India we are having a very good cap of infrastructures of the IT cities. ఓకే. Every village also in today's time are getting converted into the IT cities. So many IT companies are being coming, generating the employments. We are also generating the employments for those customers who are going to start this project. Now, in view of that, if buildings will be there for the IT cities, employments getting generated, so that for them residence should be there. For the residents there must be buildings. For that raw materials must be there, building blocks must be there, whether it is fly ash brick, concrete block, hollow solid blocks or paver blocks. Over the land, on the land, if we are doing the construction, definitely we must be having some plant or machinery for that. So here I welcome all my viewers in JK Tiles Machinery that right now in Telangana and Andhra Pradesh, if this is happening, so JK Tiles Machinery is sitting for you since last 10 years, and right now we are having Telangana's largest manufacturing unit and state-of-art R&D centers for manufacturing all kinds of 90% of concrete product making machineries. So when anybody comes to us, we say this is the endmost concrete product solution. Whatever construction product like bricks and paver blocks, concrete products, concrete blocks for building erection, for laying of the roads, everything you can make from our machinery. We have every auxiliary items and machinery plant for that. What is the investment in this tiles business? So particularly investment depends on how much production and what kind of product you want to make. Any individual who wants to start with a mini scale, we have that. If they want to start with 500 or 1000 bricks or paver blocks or what they want to make, like we have concrete block making machines, paver block making machine, fly ash brick making machine, and their auxiliary items. So how much they want to make daily? If somebody want to make 500, 1000, 2000 per day, we have mini scale also. And if somebody wants to make 5000, 6000, 7000 concrete products per day, we have medium scale. Okay. And after that, if somebody wants to make it 10,000, 20,000, then large scale, then after that we have pilot scale facility also that can make up to 40,000-50,000 concrete products per day. Okay, even low investment or high investment, whatever So it may in be. our company, the investment varies and starts from 50,000, 60,000 onwards. So any customer can come us and can start the business within 50,000-60,000 rupees and can go up to 2 lakh, 3 lakh, 10 lakh, 20 lakh, up to 1.5 CR as per the daily production capacity, as per the daily production of the concrete products. Anybody can start for mini scale up to pilot scale facility. Okay. Yeah. So whatever the investment may be, it is lower or higher. What is the sustainability in this business in the long period? So as far as sustainability is concerned, you can see what I have told you. There are so many of infrastructure going on in Telangana, Andhra Pradesh right now. But the supplier to
customer ratio is very low. If you see, there are more than 1 lakh builders daily. They are building the bigger giant skyscrapers everywhere, from 2-3 floors of villas up to builder flats and everything. They are making like 20-floor buildings. But if you see the suppliers for that, even if I say supplier, let me be very clear. Suppliers means good suppliers. Yes. That delivers the good quality product, on time product, and with full commitments. So that is the real supplier which is demanded by the builders. So that is very low. So here the word comes sustainability. If you have a good marketing strategy, as our JK team, all the staff and our management team, which will tell you the German technology for making it. If you have the good technology given by JK Tiles Machinery, if you have good marketing strategy to supply the concrete products, to have a good supply chain in your state, in your city, then definitely if you have the good terms and conditions, good commitments, so according to that you can have a good sustainable business in your city. Any business right now, if you do, takes a minimum investment of 3 to 5 lakh rupees. Our business starts with that, but any business takes approximate 1 year or 1.5 year for the ROI. But let me be very sure about my business. Approx almost 1.5 lakh businesses we have established for concrete product making machine in India, Maybe in other days- over 17 countries. Okay. But right now our business, by my experience, has given the ROI to the customers within 5 to 6 months only. 5 to 6 months. Yeah. Okay. So if anybody want to do this tiles business in market, there are so many companies are there who are supplying these machineries. So why should we choose JK Tiles? So definitely, why to not choose JK Tiles Machinery? I can proudly say that in India, we have 35 years of past history here. It's a very decorated company. It is the JK Tiles Machinery who has only company in India to work with 5 Marathon of this country. SAIL, GAIL, BHEL, NTPC, IOCL, twice Ministry of Defense, Okay. over 35 plus PWDs, and 1.5 lakh plus customers we have served till now. Given technology and established the plant from mini to pilot scale, which we have discussed earlier. Over 17 countries we are exporting right now. So JK Tiles Machinery itself is an company and institution also who has given the knowledge and guide the path for every entrepreneur who are going to establish any concrete product industry in India, the right path to be succeeded in this field. So it is a testimony of 35 years of trust, sustainable building trust which JK Tiles Machinery is making in the field of concrete product industry. And every customer who is coming to us are saying that we have came here just because the name JK Tiles Machinery. Okay. Excellent, sir. Yeah. So finally, what is the vision of yours on this business? Sir, when we started in 1990, since then only, my father, Mr. Islam Khan, who is the founder of the company, had one vision in their mind to make the customer's business successful. Okay. They have the clear line, if the customer business is successful, then only your business will be successful. Right. So when we give the machinery, we don't only give the machinery, we give the endmost concrete product solution. Whether it is about the installation of the plant, our team will install, commission it, and training and testing given by us only. 1 year on-site warranty, shoulder to shoulder support, 24/7 technical support, and every perspective we see whether the customer is having the right marketing strategy or not, and in which direction they are going. So we rectify, we correct their path to the successful financial upcomings. So the vision as of now, JK Tiles Machinery having pan India 5 branches, our vision by 2030 is to serve India in every single corner of this country, and we are going to international levels also to serve the other countries as well within 3 to 4 years. And the same vision will be keep sustaining, that we want our viewers to listen, and we want our viewers to have the trust which you are trusting us since last 35 years, because this vision JK Tiles Machinery is having, to have their customer on board, to
to have the best concrete product solution, to have the best lineup of your business, to have the endmost concrete product solutions vision for your industry only, to make you successful in the industry of concrete product making. థ్యాంక్ యూ సార్. Yeah. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు జేకే టైల్స్ మిషనరీస్ So when it's about the execution, our pan India 5 branches are having more than 500 plus employees, blue collars and white collars, who are working day and night 24/7 to make it happen, to make every single count for every customer who has given us the order. Day and night they are making it with full precision, with highly precision engineerings, with the best class, best men's in the class on board, to have the best machinery delivered to the customer, and to give the best services, the best installations, the best services at the site in the case of warranty, to ensure the best machines and the fastest machine delivered to the customers, so that there are no harms in the customer's order which they have taken from anywhere, so that their commitments which they have given to somebody are fulfilled on time. So JK Tiles Machinery's commitment when we give for the best quality and best trust, best support and services, it is always behind those 500 and into twice 1,000 hands total to execute the whole processes and every branch, execute every operations of manufacturing, supply chains, sales and purchase, to execute all the operations till the finishing line. So it is all my employees who are working day and night to execute and give you the best quality machines and on time machines. మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ఇర్ఫాన్ ఖాన్ గారు మొత్తం తమ యొక్క కంపెనీ గురించి, కాన్ఫిడెన్స్ గురించి, వాళ్ళ యొక్క ప్రోడక్ట్లో సత్తా గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు కనుక ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏ బిజినెస్ చెయ్యాలని ఒక థాట్ ఉన్నా సరే డైరెక్ట్గా వచ్చేయండి హైదరాబాదు. కంపెనీ అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫోన్ నెంబర్స్ ఇచ్చాను. చిన్న డౌట్స్ అయితే కాల్ చేయండి. లేదు మేము బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఉద్దేశం ఉంటే ఫస్ట్ ఇక్కడికి రండి. వచ్చిన తర్వాత మీరు మొత్తం మిషనరీస్ మొత్తం చూసి డెమో మాట్లాడుకుని సార్తో మాట్లాడితే మీకు మొత్తం ఒక క్లియర్ పిక్చర్ అనేది బిజినెస్ పైన వస్తుంది. సో ఆ తర్వాత మీ ఇష్టం మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ చేయాలా వద్దని. ఓకే, ఫుల్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పై ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి. ఓకేనా, దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.